ప్రభుత్వ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి ఆ రోజు కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ గారిని కావచ్చు, వారి సోదరులు కావచ్చు, వీళ్ళందరినీ కూడాను అక్రమంగా వీళ్లే రెచ్చగొట్టారు, వీళ్లే తీసుకెళ్లారు, వీరే హెలికాప్టర్ మీదకి అంతా కూడా జనాలు తీసుకెళ్లారనేటువంటిది ఉల్టా చోర్కోసులు అనేటువంటిది పెడుతున్నారు. ఇక మా నాయకుని చేయడానికి మేము హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళేసేసి జనాలను రెచ్చగొట్టి తీసుకెళ్తారా? కనీసం చెప్పడానికైనా ఉండాలి కదా. అదేవిధంగా ఒక వీడియో చూపిస్తాను. ఆ రోజు డిఎస్పీ గారు ఆ హెలిప్యాడ్ దగ్గర మన ప్రకాష్ గారిని, మాజీ శాసనసభ్యులు తీసుకుని అయ్యా ఈ జనాల్ని కంట్రోల్ చేయండి అనేసి వాళ్ళ మైక్ కూడాను హ్యాండ్ మైక్ స్పీకర్ ఆయన చేతికి ఇచ్చేసేసి కంట్రోల్ చేయండి అనేటువంటిది ఆ రోజు చెప్పారు. దాని ప్రకారము ఒక్కసారి ఇది చూడండి. ఇది పోలీస్ వారి మైక్, డిపార్ట్మెంట్ మైక్. డిఎస్పీ గారే ఈయనకిచ్చి కంట్రోల్ చేయమంటే ఆ మైక్ తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు చూడడానికి వాళ్ళందరినీ కూడాను కంట్రోల్ చేస్తూ ఎవరు కూడాను హెలిప్యాడ్ దగ్గరికి వెళ్లొద్దు, దయచేసి ఇక్కడే ఉండండి, కూర్చోండి అనేసి ఆ విధంగా కంట్రోల్ చేసిన వ్యక్తిని ఈ రోజు మీ యొక్క ప్రభుత్వ వైఫల్యం చెంది లేదా ఉద్దేశపూర్వకంగా మీరు చేసినటువంటి ఆ చర్యకి అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇదే పోలీసులతో మరోసారి రివర్స్ లో తోపుదుర్తి ఆయన మీద, ఆయన సోదరుల మీద కేసులు పెట్టడము, అక్రమంగా పెట్టినటువంటి ఆ కేసులకి న్యాయపరంగా మేము న్యాయస్థానాలకు వెళ్లేసి ఆ యొక్క న్యాయస్థానానికి అప్రోచ్ కావడం జరిగింది. ఇప్పుడు ఆయన దొరకలేదు అది ఇదని చెప్పి మిగతా వాళ్ళని కూడా బెదిరించడానికి ఈ రోజు తెల్లవారుజాము నుంచి వారి అనుచరులని, ముఖ్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని, ఆ మండల నాయకులందరినీ కూడాను తీసుకెళ్లి అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళని బెదిరిస్తూ ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారనేటువంటిది లైవ్ లో ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడంతా కూడాను ఇంతటి దారుణమా? ఇదే రాప్తా నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే 2019-24 మధ్యలో ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలందరికీ కూడాను స్వేచ్ఛా వాతావరణాన్ని ప్రసాదిస్తూ అటువంటి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తే, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో 2014-19 మధ్యలో ఉన్నటువంటి వాతావరణాన్ని ఈ రోజు మరోసారి ఇంట్రొడ్యూస్ చేసి అణిచిపోయినటువంటి ఫ్యాక్షనిజాన్ని, అణిచిపోయినటువంటి రౌడీయిజాన్ని మళ్లీ తలుపు తట్టి లేపుతూ మీరు చేసేటువంటి హింసకు పోలీసుల్ని, కొంతమంది పోలీసు వ్యక్తుల్ని ముందర పెట్టుకుని ఇవన్నీ చేస్తా ఉన్నారు. పోలీసులైనా కూడా ఒకసారి ఆలోచించాలి కదా. ఈ యొక్క ఘటనలు ఎవరైతే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నటువంటి కొంతమంది పోలీసు సోదరులు, అందరినీ కాదు, కొంతమంది పోలీసు సోదరులు ఎవరైతే ఉన్నారో, ఈ విధంగా అక్రమ కేసులు మీకు అన్ని తెలిసి కూడా, అక్కడ ఏం జరుగుతుందో వాస్తవ పరిస్థితులు తెలిసి కూడా అక్రమంగా ప్రతిపక్షాలను, ప్రతిపక్ష నాయకుల్ని ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి వేటాడము, వెంబడించడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాద ఘటికలు. దయచేసి ఇటువంటి వాతావరణాన్ని ఎంకరేజ్ చేసేటువంటి ఏ వ్యవస్థను గాని, ఏ అధికారులను గాని ప్రజాస్వామ్యంలో శిక్ష అనుభవించక తప్పదు. ఖచ్చితంగా ఇటువంటి వాళ్లను ఎవరైతే అనైతిక చర్యలు పాటిస్తూ అనైతికంగా, అక్రమంగా కూటమి నాయకుల చేతుల్లో ఉండి వాళ్ళ బందీలుగా ఉండి వారు చేసినటువంటి ఏ ఒక్కరిని కూడాను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా 2029 ఎన్నికల నాటికి ప్రజల్లో కూడాను పూర్తిగా ఇప్పుడే చైతన్యం వచ్చింది. ప్రజాస్వామ్యంలో